హాయ్ ఎవ్రీవన్, నేను మీ మజీద్. మన కౌశలం సర్వేకి సంబంధించి సెకండ్ వీడియో ఇది. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏమి ఉంటాయి, సిలబస్ ఏంటి, ఏమిటి అనేది మొత్తం చూసాం. నెక్స్ట్ దాని కంటిన్యూషన్ పార్ట్ 2లో మెయిన్ ఇంపార్టెంట్ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ అనే జాబ్ని మనం కంపల్సరీగా మనం జాబ్ రావాలి అంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఏంటో చూద్దాం ఒకసారి. చూడండి, లీడర్ బోర్డ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్. అంటే లీడర్ బోర్డ్ అంటే ఏంటంటే చెప్పాను కదా, మీకు ఎప్పుడైతే మీరు లాగిన్ అయ్యి అసెస్మెంట్స్ రాస్తారో మీకు డాష్ బోర్డ్ ఉంటుంది. దాంట్లో మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అందులో. అంటే మీ ర్యాంక్ ఎంత అండ్ మీ ఏ సబ్జెక్ట్స్ మీద, అంటే పైథాన్ కానీ జావా కానీ ఏవే నేర్చుకున్నారు, మీ స్కిల్ సెట్ ఎలా ఉంది, అన్నిటి మీద కూడా మీకు అక్కడ ఉంటుంది. అదేవిధంగా మీకు ఇక్కడ మెయిన్ పాయింట్స్, మనకు జాబ్ రావాలని కంపల్సరీగా మనం పాటించాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నవి ఏంటంటే డైలీ లాగిన్స్. డైలీ కంపల్సరీగా మనం ఒకసారైనా లాగిన్ అవ్వాలి. మార్నింగ్ టు ఈవినింగ్ లోపల ఒకసారైనా లాగిన్ అయితే దానికి 10 పాయింట్స్. కంప్లీటింగ్ కోర్సెస్, మన కోర్సెస్ ఏవైతే ఉంటాయో, అంటే అక్కడ మీకు స్కిల్ సెట్ ఇస్తారు ఎగ్జామ్ రాసిన తర్వాత, పైథాన్ జావా డేటా సైన్స్ కానీ ఏదైతే కోర్స్ ఉందో దాన్ని కంప్లీట్ చేయాలి. అంటే మీకు డైలీ లాగిన్ అయ్యి ఆ కోర్సుని కంప్లీట్ చేసుకుని, కోర్స్ కంప్లీట్ అయిపోతే అంటే అందులో డేస్ ఉంటాయి, ఇన్ని డేస్కి ఈ కోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ తీసుకుంటే ఒక 60 డేస్ 30 డేస్ ఇలా ఉంటుంది. దాంట్లో మొత్తం కంప్లీట్ చేస్తే 100 పాయింట్స్. కంప్లీటింగ్ అసెస్మెంట్స్, నేను ఆల్రెడీ చెప్పాను కదా, అసెస్మెంట్స్ 2 రకాలు ఉంటాయని. 45 మినిట్స్ ఒకటి, 15 మినిట్స్ ఒకటి. 45 మినిట్స్లో మీకు మొత్తం జనరల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పాను కదా. అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి కొన్ని కోర్సెస్ అవన్నీ కూడా కంప్లీట్ చేస్తే 150 పాయింట్స్. ఈ విధంగా మొత్తం 150 అసెస్మెంట్స్కి, కోర్స్ కంప్లీట్ చేసినందుకు 100, డైలీ లాగిన్ అయ్యేందుకు 10 పాయింట్స్, టోటల్ 260 పాయింట్స్. ఆ 260 పాయింట్స్కి మీకు ఎంతైతే వస్తాయో దాన్ని బట్టి మీకు ర్యాంక్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ర్యాంక్, టోటల్ పాయింట్స్ అన్ని, యాక్టివిటీ స్ట్రీక్, అంటే మీరు ఎంత యాక్టివ్గా ఉంటున్నారు. అంతే కదా, మనకి జాబ్ రావాలంటే మనం ఆ జాబ్ గురించి ఆలోచించాలి, అంతేగాని ఏదో టైం పాస్ చేసేది కాదు కదా. అందుకనే ఇక్కడ డైలీ లాగిన్స్ అని పెట్టాడు. ఓకే, డైలీ మీరు లాగిన్ అయ్యి ఆ కోర్స్ని ఇలా కంప్లీట్ చేస్తున్నారు, ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు, దాన్ని బట్టి మీకు ర్యాంక్ ఉంటుంది. మీకు డాష్ బోర్డ్లో కనిపిస్తుంది. అంటే ఇదేంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ చాలా బాగా క్రియేట్ చేశారు ఈ వెబ్ పేజ్ని. అంటే మొత్తం ఈ కౌశలం అనే మొత్తాన్ని డిజైన్ బాగా చేశారు. ఎలాంటి అంటే మనం ఇక్కడ ఎవరైతే మనకి ఎంప్లాయీ కావాలనుకుంటారో ప్రైవేట్ కంపెనీస్, వాళ్ళు ఇందులోనే మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే మనం కూడా ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కోసం వెతుకుతున్నారో వాళ్ళు ఇందులోనే మనం రిజిస్టర్ అయ్యి మనం ర్యాంక్స్ ఇవన్నీ తెచ్చుకుని ఉంటాం. ఎంప్లాయర్స్, మనకు జాబ్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన యొక్క ర్యాంక్, మన యొక్క సబ్జెక్ట్ గ్రిప్ని బట్టి మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఈ విధంగా మనం ఈ చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా డైలీ లాగిన్ అవ్వండి, కోర్స్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని కంప్లీట్ చేయండి, దాని తర్వాత అసెస్మెంట్స్ కంప్లీట్ చేయండి. దాన్ని బట్టి మీ ర్యాంక్ ఉంటుంది, మీ సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, సేఫ్టీ అండ్ ఫ్రాడ్ ప్రివెన్షన్. ఇక్కడ చూడండి, లాస్ట్ ఏం చెప్తున్నానంటే కౌశలం సర్వీసెస్ ఆర్ కంప్లీట్లీ ఫ్రీ. అంటే మనం ఎవరికి కూడా సచివాలయంలో కానీ బయట ఎక్కడికి ఎవరికి కూడా ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, డోంట్ పే ఎనీవన్ క్లైమింగ్ టు రిప్రజెంట్ కౌశలం. కౌశలం పేరు చెప్పి ఎవరు డబ్బులు అడిగినా కూడా వారికి ఇవ్వద్దు. నెక్స్ట్, డోంట్ క్లిక్ ఆన్ అన్వెరిఫైడ్ అన్నోన్ పేమెంట్ లింక్స్. అంటే మనకి ఏదైనా SMS కానీ ఈమెయిల్ కానీ వాట్సాప్ ఛానల్స్ వస్తాయి కదా, వాటన్నింటినీ కూడా ఏది కూడా క్లిక్ చేయకూడదు. ఓకే, అది ఇలా చెప్తున్నాడు. ఇంకా సపోర్ట్ అండ్ హెల్ప్ అని చెప్పి లాస్ట్లో పెట్టారు. సో నాకు ఒక నెంబర్ ఉంది, ఈ నెంబర్కి మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు. ఓకే, అదర్వైజ్ kaushlam.ap.gov.in అనే వెబ్సైట్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఇలాగ మనం ఈ కౌశలం అనే వర్క్ ఫ్రమ్ హోమ్ని మొత్తం కూడా చేసి మీకు జాబ్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరైతే అవసరం ఉంటుందో వారందరికీ షేర్ చేయండి. ఓకే, బాయ్.